హైదరాబాద్లో ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుంది, టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుందని చెప్పి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఏకపక్షంగా హైదరాబాద్ మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం మన కారు గుర్తుకే ఓటేసి గెలిపించారు. అప్పుడు గోపీనాథ్ గారు కూడా గెలిచినారు. గెలిచిన తర్వాత మరి సంవత్సరంన్నర లోపలనే ఆయన ఆరోగ్యం దెబ్బతిని మరి మొన్ననే జూన్ నెలలో ఆయన చనిపోయిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక చనిపోయిన తర్వాత అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది. ఈ ఎలక్షన్తోని గవర్నమెంట్లు కింద మీద అయ్యేది లేదు, మనకి ఇప్పటికిప్పుడు అర్జెంటుగా మరి కొత్తగా వచ్చేది ఏం లేదు. కానీ ఈ ఎలక్షన్తోని ఎవరైతే గద్దెనెక్కి మనల్ని మోసం చేస్తున్నారో వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు మాత్రం ఇది కరెక్ట్ మోకా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రెండేళ్ళైంది గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది హైదరాబాద్కి కానీ, ఏం చేసింది గరీబోళ్ళకి కానీ అంటే ఒక్కటి కూడా ఇప్పటిదాకా కొత్తగా చేసిన పని లేదు. ఇక మీకోసం ఈ బాకీ కార్డులు తయారు చేసినాం. ఇంటింటికి వస్తే ఈ బాకీ కార్డులు జర అందరికి ఇవ్వాలి ఒక్కొక్కటి. ఇక్కడ కూడా దీనిలో ఏం రాసినామంటే కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే జూట మాటలు చెప్పినరో 100 రోజుల్లోనే అందరూ రాష్ట్రంలో ఉండే 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తాం, ముసలోళ్ళందరికీ 4000 పెన్షన్లు ఇస్తాం, లగ్గం చేసుకుంటే తులం బంగారం పెడతాం, అట్లాగే మరి ఇంకా ఎన్ని చెప్పారు ఇక రాసిన ఇక నాకే చదివేతందుకు కూడా గన్ను ఉన్నాయి. వికలాంగులకు 6000 పెన్షన్లు ఇస్తాం, షాదీ ముబారక్ తులం బంగారము, వాటితో పాటు ఇక రైతు బంధు, చదువుకున్న ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు స్కూటీలు ఇస్తాం, అందుకే చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, చదువుకొని కూడా ఉద్యోగం రాకపోతే నెలకు 4000 రూపాయలు ఇస్తాం. ఇట్లా వాళ్ళ నోళ్ళకు మొక్కాలే, నోటికి ఎంత వస్తే అంత 420 హామీలు ఇచ్చి అన్ని 100 రోజులనే పూర్తి చేస్తామని చెప్పి పచ్చి జూట మాటలు చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గద్దెనెక్కినాక 2 సంవత్సరాలలో ఏం చేసినారా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఒకటి మాత్రం చేసిరు. ఒక కొత్త ఇల్లు కట్టలే, ఒక ఇటుక పెట్టలే, హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడిస్తలేరు రోడ్ల మీద. కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు. ఏం చేస్తుండు? గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు. హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుకాణం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు, ఒక పట్టా ఇచ్చింది లేదు, ఉన్న ఇల్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు, ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు. జూబ్లీ హిల్స్ వాళ్ళు, షేక్పేట వాళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే, మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోండి. మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ నిలబడ్డది, ఆమె గెలవాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి, హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో అది చేయండి. నేనేదో ఇది మిమ్మల్ని భయపెడతానికి చెప్తలేను, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు, పేదవాళ్ళంటే గౌరవం లేదు, మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా కాయిదాలు లేవా పట్టి లేదు, ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో నిన్నగాక మొన్న కూడా గొలగొట్టిరుపోయి గరీబోళ్ళు ఇళ్లల్లో వండుకునే అన్నంను తన్నుడు, వాళ్ళు పిలగాళ్ళు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు, వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు, ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు, రేకుల షెడ్లు గులగొట్టుడు, ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు, ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు. అందుకే నేను అంటున్నా, మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలకు వచ్చింది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళకు సురుకు పెడితేనే, వాళ్ళకు గుణపాఠం చెప్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఇన్ని రోజులు చేసిన మోసానికి ప్రజలు కోపంగా ఉన్నారు అనే సోయి వస్తుంది. మీరు గట్టిగా బుద్ధి చెప్పి గట్టిగా మరి వాళ్ళకు ఓట్లు వేయకుండా వాళ్ళ డిపాజిట్ గల్లంతు చేసేటట్టు తీర్పిస్తే సచ్చుకుంటే దెబ్బకు దయ్యం దిగొచ్చి నెలకు 2,500 ఇచ్చే పరిస్థితి చాలా అవుతుంది. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, మేము నెలకు 2,500 ఇవ్వకపోయినా, ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా, కొత్తగా ఒక ఇటుక పెట్టకపోయినా, హైదరాబాద్లో కొత్త రేట్లు వేసుడు కాదు, ఉన్న రోడ్లకు పొక్కలు ఉడవకపోయినా మాకే గుద్దుతున్నారు అంటే మరి గిట్లనే ఉండాలి, గిట్లనే నడవాలి, మోసందే గెలుస్తుంది అన్నట్టుగా వాతావరణం ఉంటుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆలోచించమని చెప్పేది ఒకటే, ఈ ఎలక్షన్ వ్యక్తులకు మధ్యలో జరుగుతలేదు. ఈ ఎలక్షను ఒక మోసకారి కాంగ్రెస్ పార్టీకి, నిజాయితీగా 10 ఏళ్ళు హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం పనిచేసిన కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్నది తప్ప వ్యక్తుల మధ్యలో జరుగుతలేదు. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణలో ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అభివృద్ధి, ఏం జరిగింది సంక్షేమం అని ఆలోచిస్తే మీకు ఎంతెంత బాకీ ఉన్నాడో ఆ బాకీ కార్డులో మీరు చూసుకోవచ్చు. బాండ్ దీజీ, పీచే బేజ్ దీజీ, విష్ణువిచ్చి ఇవి కూడా తీసుకుపెట్టి ఇవన్నీ కూడా మీరు చూడాలా, చదవాలా, ఆలోచన చేయాలా. దాంతోపాటు
రేవంత్ రెడ్డి గారేమో అమాయకుడు కాదు. ఇప్పుడు తమ్ముడు మహేష్ ఒక మాట అన్నాడు, 42% రిజర్వేషన్ ఇస్తానని బీసీలను మోసం చేసిండు అన్నాడు. ఆయనకు తెలియక చేయలే, ఆయనకు మొత్తం తెలుసు. ఆయనకు మొత్తం తెలుసు, అన్ని తెలుసు. ఆయనకేం తెలియనోడు కాదు, అమాయకుడు కాదు. ఆయన ఇచ్చే జీవో చెల్లదని తెలుసు ఆయనకు. ఎందుకంటే పార్లమెంట్లో చేసే పని అసెంబ్లీలో చేస్తే, పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే అది చెల్లదని తెలుసు. జీవో ఇస్తే అది నిలబడదని తెలుసు. కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుందని తెలుసు. కానీ బీసీలను మోసం చేసేందుకు 4 ఓట్ల కోసం డ్రామా ఆడి 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు మోసం చేసిండు. ఇలా అజరుద్దీన్ పోటీ చేసిండు. ఇదివరకు అజరుద్దీన్ పోటీ చేసిండు 2023లో కాంగ్రెస్ కెంచి. ఇప్పుడు ఆయనకు తెలుసు రేవంత్ రెడ్డికి అజరుద్దీన్కి ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా నిలవదని తెలుసు, అది కూడా కోట్ల కొట్టుడు పోతుందని తెలుసు. కానీ అజర్ భాయ్ को भी चूना लगा दिए, अजहर भाई को भी बकरा कर दिए, उनका भी काम तमाम कर दिए. ఆయనను కూడా మోసం చేసిండు. ఆయనకు పక్కా తెలుసు. షేక్పేట వెనక మొన్నేదో జాగిచ్చిన నేను అల్కాపురిలా మీకు 2,500 గజాలు ఖబరస్థాన్ కోసం ఇచ్చిన అని చెప్పి ముస్లింలను మోసం చేసే ప్రయత్నం చేసిండు. అది కూడా ఆయన కెరికే, అది మోసం అని తెలుసు. झूठ है मालूम है उनको, फरेब है मालूम है, वो नहीं टिकता मालूम है, वो आर्मी का लैंड है वो भी मालूम है. फिर भी एक कागज निकाल दिए, बोल दिए अरे भाई आपको खबरस्तान के लिए मैं जमीन दे दिया. वहां गए तो क्या हुआ, जमीन का कागजात तो दे दिए, वहां गए तो आर्मी वाले आए, अरे यहाँ पे आए तो डंडा मारता हूं भागो बोल के यहां से भगा दिए. सब मालूम होते हुए తెలిసి కావాల్సుకొని మోసం చేసేటోడే రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన తప్పు కాదు, చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి. ఆయన ముందే చెప్పిండు, ప్రజలు మోసం చేసేటోళ్ళకే నమ్ముతారు, గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అని చెప్పి ఆయన చెప్పి మోసం చేసేటోళ్ళకి నమ్ముతారు కాబట్టే నేను మోసం చేస్తున్నాను కూడా చెప్పిండు. అది కూడా టీవీలలో ఉన్నది, యూట్యూబ్లో ఉన్నది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి అంటే మళ్ళొక్కసారి ఆయన అంటాడు, నేను నిన్న మొన్న చూస్తున్న మంత్రులు మాట్లాడుతున్నారు, జూబ్లీ హిల్స్ అని అంట కాంగ్రెస్ గెలుస్తూనే అభివృద్ధి జరుగుతుందంట. మరి 24 నెలలకెళ్ళి ఎవడున్నాడు కాంగ్రెస్ కాకపోతే రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంది కదా. మరి 24 ఏళ్ళకెళ్ళి ఎందుకు ఏం చేయలేదు నువ్వు? 2 ఏళ్ళకెళ్ళి ఎందుకు రోడ్లు వేయలేదు, ఎందుకు మోరీలు కడతలేవు, ఎందుకు ఏం డెవలప్మెంట్ చేయలేదు? ఇలా కొత్తగా ఎలక్షన్ రాగానే డెవలప్మెంట్ అని మాట్లాడుతుండు. ఆయన ఏం డెవలప్మెంట్ చేస్తుంది కాంగ్రెస్? మీరు 65 ఏళ్ళు పరిపాలించారు దేశం, 65 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. నువ్వు చేసేడుతుంటే మస్తుగా చేసేడుతుండే. కేసీఆర్ కట్టినట్టు హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు మీ షేక్పేట్ ఫ్లైఓవర్తో సహా కట్టింది ఎవరు? కేసీఆరేనా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 కాదు 2 కాదు, మరి 40, 45, 50 ఏళ్ళు సరిపోలేదా కాంగ్రెస్ వానికి షేక్పేటలో ఫ్లైఓవర్ కట్టనికే? ఈనాడన కట్టిరా? ఆలోచన చేసిరా? షేక్పేట ఫ్లైఓవర్ కట్టింది కేసీఆరే. షేక్పేట్తో పాటు హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, బ్రిడ్జులు ఇవన్నీ కట్టింది కేసీఆరే. ఒక ఫ్లైఓవర్లు కట్టుడే కాదు, గరీబోళ్ళకు మేలు చేసిండు కేసీఆర్. బతుకమ్మకు చీరలు పెట్టిండా కాంగ్రెస్ వాడు? పెట్టిండా? మీకు స్పెషల్గా పంపిండా షేక్పేటకు? పంపిండా? కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండేనా? रमजान तोहफा मिला क्या आपको? रेवंत रेड्डी दिए रमजान का तोहफा आपको? केसीआर देते थे, बतुकम्मा में हिंदू बहनों को साड़ी देते थे, रमजान के टाइम पे आपको तोहफा देते थे. क्रिश्चियन अगर है तो आपको क्रिसमस के दौरान क्रिसमस गिफ्ट मिलता था. अभी इन्हों आने के बाद चल रहा है सब कुछ, तोहफा मिल रहा है आपको? कुछ तोहफा नहीं, कुछ नहीं. सारे बैंगन के बातें करना, हथेली में जन्नत दिखा के वोट आ लेना, बस वोट मिल गया, गद्दी मिल गई, गद्दी पे बैठ के चूना लगाना, भाग जाना, बस उतना ही है. बैंगन के बातें समझते ना आप? हैदराबाद में बोलते ना बैंगन के बातें करना इन्हों बोल के. रेवंत रेड्डी जो है, कांग्रेस पार्टी जो है, बैंगन के बातें करने में माहिर है. क्या क्या बोले? कुछ भी हथेली में जन्नत दिखा के 420 वादे करके. पब्लिक में एक भरोसा है, अगर एमआईएम पार्टी गरीब पब्लिक के लिए लड़ने की पार्टी है, नो डाउट. मगर यहाँ जुबली हिल्स में तड़प रही इस लीडर के वजह से, उसके लिए यहाँ की पब्लिक चेंज होना बोल के बहुत देख रहे थे. पीपल वर एक्सपेक्टिंग मी फ्रॉम एमआईएम से अगर नवीन यादव आ गया तो हर रिलीजन को लेके. आप बताइए यहाँ के एमएलए जो मुकामी एमएलए है, उनका जुल्म क्या है यहाँ पर हल्के जुबली हिल्स में? ऐसी क्या वजह है जो आप मुसलसल एमएलए के बारे में कहे और कह रहे कि हल्के जुबली हिल्स में दिन पे दिन खास करके नौजवान खौफ में जी रहे हैं? ऐसी क्या बात है? अब आप मीडिया में हैं, आपको नहीं मालूम क्या कितने केसेस, अनवांटेड केसेस, फॉल्स केसेस कितने लोगों पे आ रहे हैं. कई लोगों के घर तोड़ रहे, कई लोगों के बिजनेसों पे प्रॉब्लम कर रहे. हमारे पर्सनल हम इतना
रहने के बाद इतना आई मीन हमारे को सब कुछ मालूम है, सब कुछ मानने के अलावा पावर मिसयूज करते हुए हमारे ऊपर, हमारे फैमिली मेंबर्स के ऊपर, हमारे फॉलोअर्स के ऊपर कई केसा है, 15-20 केसा करा है हमारे वालों के ऊपर। ऐसा दूसरे लोगों के ऊपर भी केसेस कर रहे। और रिसेंटली आप एक वीडियो देखे होंगे, एक पार्टी वर्कर को अटैक करा, सो वो वीडियो आया बोल के पब्लिक में मालूम हो रहा। ऐसे कई चीजें हैं। सो डेवलपमेंट के अलावा इस तरीके के जुल्मों को खत्म करना बोल के मेरा एक आशा है। नवीन यादव साहब, एक चीज बताइए, कांग्रेस पार्टी एक नेशनल पार्टी है जिसे पॉलिटिकल लाइन में समंदर बोलते हैं। हाँ। और बीआरएस पार्टी, तेलंगाना के बारे में बीआरएस पार्टी दो बार ले ली, हैट्रिक की कोशिश कर रही है। तो ऐसे बड़े बड़े पार्टियां भी, नवीन यादव एक मैजिक कार्ड है जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में। क्यों आपके इस पूरे के गोल फिर रहे, चाहे वो कांग्रेस की हाईकमांड हो या फिर बीआरएस हो? क्योंकि इनडायरेक्टली भी ये लोग पूरे आपको अपनी पार्टी में दावत दे रहे हैं, फिर भी आप इंडिपेंडेंट लड़ना चाह रहे, इसकी वजह क्या हो? मैं हमारी पब्लिक को दावत देना चाह रहा हूँ, पार्टियों को नहीं, पब्लिक को दावत दे रहा हूँ। पार्टियां मेरे को दावत देने की कोशिश नहीं कर रही। मेरे को अगर है नवीन यादव इज केपेबल लीडर, नवीन यादव यहाँ के जनता को प्रोटेक्ट करेगा, नवीन यादव यहाँ के जुबलीज को डेवलप करेगा बोल के उन लोगों को अगर भरोसा है तो लेट देम गिव मी ए चांस। उतना ही, अगर यहाँ के लीडर्स जो है सही लीडर को टिकट दिए तो हम सपोर्ट करते, जरूर सपोर्ट करते। कांग्रेस पार्टी के कई बड़े बड़े लीडर्स आपसे मीटिंग कर रहे हैं, कह रहे हैं कि आपको एमपी से लिए लड़ने और आप कांग्रेस पार्टी को ज्वाइन करें, तो ये बात सही है या बेबुनियाद है? पूछ रहे मेरे को यहाँ के कांग्रेस को सपोर्ट करना बोल के पूछ रहे। आई हैव नॉट टेकन एनी डिसीजन, आई डिसाइडेड टू कंटेस्ट इंडिपेंडेंट। या कोई लीडर का नहीं, इट इज अ पब्लिक पार्टी। एनी टाइम एनी बडी कैन कम एंड गो, कोई भी आ सकते जा सकते। वो एक समुंदर है, वो फ्यूचर में सोचेंगे उसके बारे में वो क्या है। साहब का जुबली हिल्स में माइनॉरिटी के वोट्स को मिसयूज किया जा रहा, जैसे कि अब जो पब्लिक बहुत मैच्योर्ड है, पब्लिक। अगर लीडर्स मिसयूज करना चाह रहे तो पब्लिक एक डिसीजन पे आना बोल के, सही डिसीजन लेना बोल के मैं पब्लिक को आपसे रिक्वेस्ट करता हूँ। नवीन यादव साहब, एक चीज बताइए, एमआईएम पार्टी मतलब पिछले चंद दिन पहले से काफी मीडिया के सामने भी आया है और आपको ये भी हमें इत्तला मिली है कि आपको काम शुरू कर दो, फिर अचानक आपको क्यों ब्रेक मार दिया गया है? वो नहीं मालूम पार्टी के पॉलिटिक्स में क्या हुआ, वो मेरे को आइडिया नहीं है। मगर असद साहब की इज्जत करता हूँ मैं, क्योंकि हमारे फैमिली को कई लोग यूज कर लिए, कई पार्टियां जब कांग्रेस या टीडीपी सब। मगर असदुद्दीन ओवैसी साहब मेरे को एक पॉलिटिकल आइडेंटिटी बाय द वे ऑफ गिविंग टिकट कॉर्पोरेटर एमएलए को दिए और एक्सपेक्ट मैं करता हूँ, उनकी इज्जत करता हूँ। मगर आई डोंट नो क्यों इस बारे में ये डिसीजन लिए। यहाँ हर एक, इट इज नॉट, ये नहीं होता कि या केवल मुस्लिम, अब आज अजहरुद्दीन को भी माइनॉरिटी वोट बैंक है बोल के दिया गया बोल के बोल रहे बात। इधर फराज उद्दीन को भी माइनॉरिटी वोट्स ज्यादा है बोल के दिए बोल के बोल रहे। मगर यहाँ की पब्लिक एक सेक्युलर पब्लिक है, यहाँ की हर मुसलमान, हिंदू, क्रिश्चियन, सिख, एवरीबडी आर यूनाइटेड हियर एंड पीपल आर लुकिंग फॉर ए यूनाइटेड सेक्युलर लीडर। नॉट अगर अजहरुद्दीन is from a secular party, though he belongs to minority, but he is from a secular party. So ऐसा सोच है, मगर आई डोंट नो क्यों वो डिसीजन लिए। मगर हम उनकी इज्जत करते हैं। मगर मैं तो मेरा इलेक्शन लड़ूंगा। मेरा आखिरी सवाल है, आप बताइए आप कैसा महसूस करते हैं इस बार 119 कॉन्स्टिट्यूंसी में पूरे लोगों की नजर जुबली हिल्स पे है और खास करके जुबली हिल्स की पब्लिक की नजर भी आप पर हो सकती है, मगर जितने यहाँ के उम्मीदवार है उनकी नजर भी आप पे है, तो बताइए आपको कैसा रिस्पांस मिलेगा इस बार? और बल्कि एमआईएम मतलब ज्यादा माइनॉरिटी से, अब इंडिपेंडेंट रहने से, अब लास्ट टाइम करीब 18,000 वोट लिए थे, तो इस बार आप देख सकते हैं कि बीजेपी से जो कैंडिडेट है लंकारा दीपक रेड्डी वो नॉन लोकल है, एमआईएम से जो है शेखपेट में रहते हैं वो, उनको यहाँ पर उतनी ज्यादा पहचान है। और रही बात कांग्रेस पार्टी की अजहरुद्दीन की, क्योंकि एक तरफ कांग्रेस पार्टी का कैडर भी नाराज है और अजहरुद्दीन एक अच्छे क्रिकेटर है, अच्छे पॉलिटिशियन नहीं हो सकते। हम मानते हैं ही इज ए वेरी गुड क्रिकेटर, बट इज नॉट ए वेरी गुड पॉलिटिशियन। व्हेन ही कम ऑन इलेक्शन
पीपुल नीड ए वेरी गुड पॉलिटिकल लीडर, नॉट ए सर, क्योंकि ये कोई क्रिकेट का मैदान नहीं है, ये तो जनता की सेवा। तो आप बताइए, तो आपकी टक्कर किससे होगी? मैं तो हर एक से टक्कर लेने तैयार हूँ। वो अजहरुद्दीन भी रहने दो, बीआरएस रहने दो, बीजेपी रहने दो, इंडिपेंडेंट भी रहने दो। अब मुकाबला आने वाले को हर एक को भी मैं अपोजिशन ही सोच लूंगा। मैंने आपका मेन टारगेट, आपका मुकाबला किससे होगा ये बताइए? मेरा मुकाबला हर किसी से है। कल दूसरे कोई इंडिपेंडेंट कोई भी जीत सकते। I'll treat everybody as my opponents, not just BRS, not just Congress, not just BJP. Every contesting, all the candidates are opponents for me. तो आप बोले वैसा अजहरुद्दीन एक अच्छे क्रिकेटर, उनकी भी इज्जत करते हैं, मगर यहाँ के तकलीफों मालूम है सर, लीडर होना बोल के जनता देख रही है। आप बोले वैसा 119 कॉन्स्टिट्यूंसी में जुबलील्स पे नजर है, जुबलील्स की पब्लिक आप पे नजर है, यहाँ के अपोजिशन का पूरा आपके ऊपर नजर है। यही नजर नवीन यादव के ऊपर जिताने की भी कोशिश करते बोल के फील कर रहा हूँ मैं। ठीक है, आपकी कॉन्स्टिट्यूंसी की पब्लिक को क्या मैसेज देना चाह रहे हैं कल के रैली नॉमिनेशन के बाद? कल रैली है, मैं आपके बीच में बड़ा हुआ सो बच्चा हूँ। आप तो मेरे को लगभग 15 साल से देख रहे, मेरे पिताजी को 40 साल से देख रहे। हम किस तरीके के सर्विसेज दिए, हर मजहब को लेके चले सो लोग हैं हम। अगर मैं कल नॉमिनेशन डाल रहा हूँ इंडिपेंडेंट, आपका साथ चाहिए मेरे को। हर मजहब के लोग ये सोचना कि ये हम कैसे है, हमारा रिश्ता कैसा है पब्लिक में। आप ये नॉमिनेशन सक्सेस करने के लिए आपका आशीर्वाद सपोर्ट मेरे को चाहिए बोल के आपको रिक्वेस्ट करता हूँ। साहब, मुसलमानों का एक क्वेश्चन है माइनॉरिटीज का, जैसे कि ग्रेवयार्ड के बारे में आप क्या बोलना चाहिए? ग्रेवयार्ड का बहुत बड़ा मसला है, बहुत सी तकलीफें हो रही है लोगों को। आप आने के बाद इसके ऊपर क्या करेंगे, कैसा डेवलपमेंट के लिए क्या? मैं ये आपका कौन सा चैनल है आपका? TRN न्यूज भाई, मेरे को मैं अभी इससे पहले अभी भी बोला था, मैं यहाँ के हमारे पब्लिक को, माइनॉरिटीज चाहे मुस्लिम हो, क्रिश्चियन हो एंड सरदारजीस हो, उन लोगों को बहुत मेजर प्रॉब्लम ग्रेवयार्ड का है। हम इसमें सरदारजियाँ यहाँ हमारे 1000 फैमिलीज के ऊपर रहते हैं, हजारों लोग फैमिलीज है यहाँ। उनके लिए हमारे यूसुफगढ़ा बस्ती वाले से बात कर उनको 2 एकड़ की जमीन में ग्रेवयार्ड बना के दिए। सो यहाँ के हर लोग को मालूम, हम उनके प्रॉब्लम सॉल्व करें। और जरूर माइनॉरिटी मुस्लिम और क्रिश्चियंस के लिए भी यहाँ जमीन मिलना बहुत मुश्किल है। कल कोई भी गवर्नमेंट आने दो, हम गवर्नमेंट को रिप्रेजेंट लगाएंगे। हमारे पिताजी के नाम पे ट्रस्ट है, ट्रस्ट के नाम पे रिप्रेजेंट लगाएंगे। गवर्नमेंट का रेट पे, आजकल तो जमीन बहुत महंगा हो गया, किधर करोड़ों में, मगर गवर्नमेंट के रेट रीजनेबल रेट रहेगा। यहाँ से 40-50 किलोमीटर के अंदर एक 10 एकड़ की जमीन हम खरीदेंगे हमारे खुद के पैसों से, चाहे वो 2 करोड़ रहे दो, 3 करोड़ रहे। ये मेरा आशा है कि हमारे यहाँ माइनॉरिटीज के लिए मैं एक जमीन खरीद के डोनेट करता हूँ बोल के 1000% आई एम गिविंग दिस अश्योरेंस।